మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి చదువుకుందాం. 23 నుంచి 27 వరకు చదువుకుందాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచి ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రం లోబడుచున్నవని చెప్పుకొనిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసు ప్రభు ఉన్నటువంటి ధోనిలో ఆయన శిష్యులు కూడా ఉన్నారు. ప్రియులరా, యేసు ప్రభు ఉన్న ధోనిలో ఆయన శిష్యులు ఉన్నారు. వీరందరూ కూడా సముద్రంలో ఉన్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, చూడాల్సిన విషయం ఏంటంటే, మన జీవితం, ధోని అంటే జీవితం. కొన్నిసార్లు మన జీవితంలో యేసు ప్రభు ఉన్నప్పుడు కూడా తుఫాన్ అనేది వస్తుంది. మన జీవితంలో ప్రభు ఉన్నప్పుడు కూడా కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని ఇరుకులు వస్తాయి. కానీ ఆ శ్రమలు, ఆ కష్టాలు మనల్ని నశింప చేయవు, లేకపోతే మనల్ని నాశనము చేయవు. కానీ దేవుడు ఆ యొక్క పరిస్థితుల్లో మనకి విశ్వాసాన్ని నేర్పిస్తాడు. దేవుని మీద ఆధారపడడాన్ని నేర్పిస్తాడు. దేవుని యొక్క శక్తితో ఆ సమస్యని జయించడాన్ని మనకి నేర్పిస్తాడు. దేవుడు ఉన్నప్పుడు కూడా మన జీవితంలో మనకి ఎన్నో విషయాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. అట్లా అని దేవుడు మనల్ని ఆ సమస్యలో ఉంచాలని కాదు, కానీ ఆ సమస్యని ఎలా జయించాలో దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులు కూడా ధోనిలో ఉన్నప్పుడు మరి ఏమొచ్చింది? అక్కడ తుఫాన్ వచ్చింది. హల్లెలూయా. తుఫాన్ వచ్చినప్పుడు తన శిష్యులందరూ కూడా ఎంతో భయపడుతున్నారు. ఉదయకాల సమయంలో నేను ఒక మంచి మాట చెప్పాను. యేసు ప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. మనము ఎక్కడైతే నశించిపోతాం అనుకుంటామో, ఎక్కడైతే ఇంకా మనకు లైఫే లేదనుకుంటామో, అక్కడ దేవుడు మనకి కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఈ లోకంలో మీరు ఎట్లన్నా పోండి, మీరు ఎట్లా అయినా బ్రతకండి, మీరు ఎలా అయినా చావండి, నాకు సంబంధం లేదు అనుకోలేదు. మీరు చావద్దు, మిమ్మల్ని నేను బ్రతికిస్తాని ఆయన తన ఆత్మనిచ్చి, ఆయన ప్రాణంనిచ్చి మనల్ని బ్రతికించాడు. హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే దేవుడికి మనమందరము కావాలి. ఎందుకు అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనము ఆయన స్వాస్థ్యమై ఉన్నాము. మనం ఎవరమై ఉన్నాము? ఆయన స్వాస్థ్యమై ఉన్నాము. కాబట్టి ఆయన స్వాస్థ్యము అంటే నిజముగా అది చాలా శ్రేష్టమైనది. మనమందరం ఎవరమండి? ఆయన స్వాస్థ్యము. నీ పక్కన వాళ్ళకి చెప్పు, నీవు ఆయన స్వాస్థ్యమై ఉన్నావు. కాబట్టి ఆయన నిన్ను భద్రపరుస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నిన్ను రక్షించుకుంటాడు. నిన్ను శత్రువుకి అప్పగించడని చెప్పండి. రాత్రికాల సమయంలో ఆయన నిన్ను శత్రువుకి అప్పగించే దేవుడు ఆయన కాదు. ఎందుకంటే స్వాస్థ్యము అంటే అది చాలా విలువైనది. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, స్వాస్థ్యము అంటే ఆస్తి. అది కష్టపడి సంపాదించింది. ఈ లోకంలో మనం కష్టపడి సంపాదించిన ఆస్తిని మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం, ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాం. మనం 10 రూపాయలు పెట్టినటువంటి ఒక కప్పు, టీ కప్పు కింద పడి పగిలిపోతేనే అయ్యో పగిలిపోయిందా అని బాధపడతాం. కానీ మీరందరూ కూడా ఆయన ఎంతో శ్రమపడి, కష్టపడి, ఆయన రక్తం చేత కనబడ్డవారు. మీరు ఎంతో కష్టంతో మిమ్మల్ని సంపాదించుకున్నాడు. తన రక్తం ఇచ్చి మరీ మిమ్మల్ని కొనుక్కున్నాడు. తన రక్తం ఇచ్చి మనల్ని తనకు స్వకీయ సంపాదనగా మనల్ని సంపాదించుకున్నాడు. అలాంటి మనము ఎంతో శ్రేష్టమైన వారం. మీకు తెలుసా, కొన్నిసార్లు మీ దృష్టిలో మీరు విలువలేని వారు అనుకుంటారు. కానీ మీరు ఎప్పుడూ అలా అనుకోవద్దు. దేవుని దృష్టిలో మీరు చాలా విలువైన వారు.
ఎంత విలువైన వారైతే దేవుడు మీ కొరకు ఈ లోకానికి వస్తాడు. ఎంత విలువైన వారైతే మీ కొరకు తను ప్రాణం ఇస్తాడు. ఎంత విలువైన వారైతే ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి తనకున్న ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి ఇచ్చాడు. అసలు దేవుని ప్రేమకు మనం ఎలా కట్టలేము. ఒక విధంగా చెప్పాలంటే ఆయన నిన్ను ప్రేమించినంత ఈ లోకంలో ఎవరూ నిన్ను ప్రేమించలేదు. నువ్వు పిండముగా రూపింపక మునిపే యెహోవా నిన్ను ప్రేమించాడు. ఆయన కన్నులు నిన్ను చూశాయి. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో నువ్వు ఎందుకు గొప్పదానివి అని నేను చెప్తున్నాను అంటే, ఈ లోకంలో నువ్వు ఎందుకు గొప్పవాడివి అని నేను చెప్తున్నానంటే, మీరందరూ కూడా సర్వోన్నతుడైన దేవుని చేత ప్రేమించబడుచున్నారు కాబట్టి. దేవుడు ప్రేమిస్తే నీకేం కొదువు ఉంటుందండి? ఈరోజు నా జీవితంలో నేను అన్నీ పొందుకుంటున్నాను అంటే, ఈరోజు నేను ఇంత ప్రశస్తంగా ఉన్నాను అంటే, ఇంత శ్రేష్టంగా ఉన్నానంటే నన్ను దేవుడు ప్రేమించబట్టి. ఒకవేళ మనుషులు ప్రేమించుంటే నేను ఇంత గొప్పదాన్ని అయ్యేదాన్ని కాదు. మనుషులు ప్రేమించుంటే ఇంత ఉన్నతంగా ఎదిగేదాన్ని కాదు. మనుషులు ప్రేమించుంటే ఇంత సంతోషంగా ఉండేదాన్ని కాదు. కానీ దేవుడు ప్రేమించాడు కాబట్టి నా విలువ అత్యధికమైంది. నా విలువ అత్యధికమైంది. మనుషుల చేత ప్రేమించబడాలనుకుంటా ఉంటారు యవనస్తులు. ముఖ్యంగా మనుషులు ప్రేమించితే నీ జీవితం గొప్పగా ఉండదు. చాలాసార్లు యవనస్తులు ఇక్కడే పడిపోయి తమ జీవితాలు పాడు చేసుకుంటారు. మనుషుల చేత ప్రేమించబడడం కన్నా దేవుడి చేత ప్రేమించబడితే నీ జీవితం శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఒక గొప్ప దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వెంత, అందుకే బైబిల్ వాక్యము, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. పరిశుద్ధ దేవుడి చేత ప్రేమించబడుచున్న నీ భాగ్యము ఎంత గొప్పది అంటాడు భక్తుడు. హల్లెలూయా. అవునా కాదా? ఎంత గొప్పది. దేవుడి చేత ప్రేమించబడ్డం చాలా గొప్పది. మనుషుల చేత ప్రేమించబడ్డం కాదు. మనుషుల చేత ప్రేమించబడితే ఏముంటుందండి? కొన్నిసార్లు దుఃఖం, వేదన. నువ్వు ప్రేమించిన వాళ్ళు నిన్ను అంతే ప్రేమించకపోతే దుఃఖం, వేదన. కానీ నువ్వు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే ప్రేమ కాదు, మర్చిపోయే ప్రేమ అంతకన్నా కాదు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే మనం ఆయన ప్రేమించలే. నిజం చెప్పాలంటే నేను ఆయన్ని చాలా ద్వేషించాను. కానీ ఆయన ప్రేమ నన్ను పట్టుకుంది ప్రియులారా. ఆయన ప్రేమ నన్ను ఇక్కడ నిలబెట్టేదాకా ఆయన ఒప్పుకోలేదు. అంతేకాదు, ఈ ప్రేమ ఒకరోజు రాజుల ఎదుట కూడా నిలబెట్టబోతుంది. ఈ ప్రేమ ఒకరోజు ప్రపంచంలో ఉన్నతంగా తీసుకువెళ్ళబోతుంది. ఈ లోకంలో ఎంతమంది ప్రేమించినా నీకు జీవితాన్ని ఇవ్వలేరు. కానీ యేసు ఒక్కడు నీతో ఉంటే నీ జీవితం మారిపోతుంది. చేపలు పట్టుకునే శిష్యుల యొక్క జీవితాలు ఎలా మారాయో మీకు తెలుసా? చేపలు పట్టుకునే శిష్యులు వారి జీవితాలు ఎలా మార్చాడో తెలుసా? దేవుడు భూలోకాన్ని తలక్రిందులుగా చేసేవారిగా దేవుడు వారిని మార్చాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వారి జీవితంలో వచ్చినా క్రీస్తు ప్రేమ వారిని విడిచిపెట్టలేదు. కొన్ని సమయాల్లో నాకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ప్రభువా ఎందుకు నాకు నువ్వు ఉండి, ఎందుకయ్యా నువ్వు నాకుండి, నాకేం చేస్తున్నావు నువ్వు, నాకొద్దు పో నువ్వు అని అలిగేదాన్ని, ఏడ్చేదాన్ని. కొద్ది రోజులు 1 గంట మాట్లాడకుండా ఉండేదాన్ని. ఒక 2 గంటలు మాట్లాడేదాన్ని. నాతో మాట్లాడకు ప్రభువా నువ్వు అనేదాన్ని. ఎందుకంటే ఆయన నా తండ్రి కదా. నా బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు దేవునితో నేను ఇలా అనేదాన్ని. నేను ఇంత ఏడిస్తే నీకు ఏడుపు రావట్లేదా? నేను ఇంత బాధపడితే నీకు బాధ కలగట్లేదా? నీకు నేనుంటే ప్రేమ ఉంటే నన్ను ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు అని అనుకునేదాన్ని. కానీ ఒకరోజు ఆయన ప్రేమను నా జీవితంలో రుజువు చేసుకున్నాడు. ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన రుజువు చేసుకున్నాడు. నువ్వు ప్రేమించకపోతేనే ఆయన నిన్నెంత ప్రేమిస్తున్నాడు. ఒకవేళ నువ్వు ప్రేమిస్తే అసలు నీ జీవితం ఎట్లా ఉంటుందో తెలుసా? ఒకరోజు దేవుడు నాతో మాట్లాడిన ఒక మంచి మాట మీతో చెప్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 29
ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 1, 2, 3 వచనాలు చదువుకుందామా. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగో సెలవిచ్చును, నువ్వు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవుల్లో ఈ సమాచారం ప్రకటించుము. యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశంలో నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలంలో నువ్వు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఒకరోజు దేవుడు నాతో ఈ యొక్క వాక్యంతో మాట్లాడాడు. ఏమన్నాడు అంటే, నీ యవ్వన కాలంలో నా మీద నువ్వు చూపిన ప్రేమను, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ ప్రేమను నేను మర్చిపోలేకపోతున్నాను అన్నాడు దేవుడు నాతో. హల్లెలూయా. ఆ ప్రేమని ఒకరోజు నాకు ఇలా చూపించాడు దేవుడు. ఒకరోజు నేను ఒక దర్శనం చూశాను. ఆ దర్శనంలో ఒక పెద్ద రాయి, ఆ రాయి మీద నేను కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. దానికన్నా ముందు దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో ఒక పెద్ద 4-5 అంతస్తుల బిల్డింగ్ నేను చూస్తున్నాను. ఆ 4-5 అంతస్తుల బిల్డింగ్లో చిన్న చిన్న పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. అయితే దేవుడు నాతో చెప్తున్నాడు, ఈ బిల్డింగ్ నీది అని చెప్పాడు. అప్పుడు మాకు తినడానికే తిండి లేదు. అప్పుడు నేను అన్నాను, అవును తండ్రి, ఎందుకు నీకు ఇంత పెద్ద బిల్డింగ్ నాకు ఎందుకు ఇస్తున్నావు దేవా, అసలు ఎందుకు నీకు నేనంటే ఇంత ప్రేమ అన్నప్పుడు దేవుడు నాకు ఇంకొక దర్శనం వెంటనే చూపించాడు. ఆ దర్శనంలో ఒక పెద్ద రాయి మీద నేను కూర్చొని, దేవా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనేసయ్యా, నువ్వు నాకు కావాలి ప్రభా, నువ్వంటే నాకు ఇష్టం ప్రభా అని ఏడుస్తున్నాను. నేను నిజంగా అలా ఏడ్చేదాన్ని అనమాట, చాలా ఏడ్చేదాన్ని. దేవా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని బాగా ఏడ్చేదాన్ని. అసలు ఆ ఏడుపు మీరు చూస్తే అసలు మైండ్ పోతుంది ఎవరికైనా. అట్లా ఏడ్చేదాన్ని. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు నాకు ఇప్పుడు కావాలి. చిన్నపిల్లలు ఏడ్చినట్టు ఇప్పుడు నాకు మమ్మీ కావాలి అన్నట్టు ఏడ్చేదాన్ని. ఇప్పుడు నువ్వు నాకు కావాలి అని. నేను ఎలా ఏడుస్తానో, ఏ విధంగా దుఃఖపడతానో దేవుని విషయంలో, అదే దేవుడు నాకు చూపించి, ఇందుకు నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇందుకు అన్నాడు. చూడండి, మనము ప్రేమించక ముందే మనల్ని ప్రేమించి, మనం ఆయన్ని వెతక ముందే ఆయన నిన్ను వెతికి, నశించిపోతున్న మనల్ని ఆయన వెతికి, నశించిపోతున్న మన కొరకు ఆయన ప్రాణం పెట్టి, నువ్వు పిండము కాక మునిపే ఆయన నిన్ను చూసి సంతోషించాడు. మనం పుట్టిన తర్వాత మన పేరెంట్స్ మనల్ని ఎత్తుకొని, నా బిడ్డ ఎంత బాగుందో అనుకుంటాం. మనం పుట్టక ముందే, పిండముగా నిరూపింపక ముందే నిన్ను చూసి సంతోషించాడు ఆయన. క్లాప్స్ కొట్టి దేవుని మైపర్. ఆయన ప్రేమకి వెలకట్టలేము, అసలు ఆయన ప్రేమకి వెలకట్టలేము. మార్నింగ్ మనం చదువుకున్నాం కదా, కొన్ని వేల దెయ్యాలు పట్టిన ఒక వ్యక్తి, సమాధుల్లో ఉన్న వ్యక్తి గురించి ఎవరన్నా ఆలోచించారా? కానీ యేసు ఆలోచించి ఆయన దగ్గరకు వెళ్ళాడు. అంటే ఎంత ప్రేమ! అసలు ఆయన నశించిపోతున్నప్పుడు దేవుడు ఇలా అనుకొని ఉంటాడు. మనము మన పిల్లల్ని పెంచిన తర్వాత, మన పిల్లలు చెడిపోతూ ఉంటే, మన పిల్లలు అంటే తాగుడికి లేకపోతే ఏదైనా చెడ్డ అలవాట్లకి అలవాటయ్యి వాళ్ళు చెడిపోతుంటే తల్లి బాధ ఎట్లుంటుంది చెప్పండి. తట్టుకోలేము దాన్ని, అసలు దాన్ని భరించలేమండి. మన హృదయం మొక్కలైపోతుంది. దేవుడు ఆ సమాధుల్లో ఉన్న వ్యక్తిని పుట్టక ముందే, పిండముగా నిరూపింపక ముందే ఆయన చూసి ఎంత సంతోషించుంటాడు, నా కొడుకు అని. కానీ ఒకరోజు అతనిలోకి దెయ్యాలు వెళ్ళిపోయి సమాధుల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎవరికి ఆయన మీద బాధ కలగలేదు, కానీ నశించిపోతున్న తన గురించి యేసయ్యకి బాధ కలిగింది. ఈరోజు మీ జీవితం నశించిపోతుంటే ఆయన చూస్తూ విడిచిపెట్టడండి. ఖచ్చితంగా నీ విషయంలో ఆయన బాధ కలిగి ఉంది. ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా నీ శ్రమ నుండి ఆయన బయటకు తీసుకొస్తాడు. సమాధుల్లో ఉన్నటువంటి వ్యక్తిని, కొన్ని వేల దెయ్యాలతో బాధపడుచున్న వ్యక్తిని దెయ్యాల నుండి విడిపించడమే కాకుండా
ఆ గ్రామానికి ఆశీర్వాదకరంగా పెట్టిన దేవుడు ఈరోజు నీ పాపం నుండి, నీ శాపము నుండి, నీ శ్రమల నుండి ఆయన బయటకు తీసుకొచ్చి నిన్ను సాక్షులుగా నిలబెట్టగలడు ఆయన. ఎందుకు అంటే పిండంలోనే నిన్ను చూసి మురిచిపోయాడు ఆయన. ఏ పేరు పెట్టుకోవాలి నా బిడ్డకి అని, ఎలా చేసుకోవాలి నా కొడుకుని అని. అలాంటి ఒక వ్యక్తిని దెయ్యాలు బాధ పెడుతుంటే ఆ తండ్రి ఎంత బాధపడ్డాడు. అందుకే ఆ ఒక్క వ్యక్తిని రక్షించడానికి ఆ గ్రామానికి వెళ్ళాడు యేసయ్య. ఈరోజు ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా నీ ఒక్కదాని కోసమైనా ఆయన వస్తాడు. ఈరోజు ఆయన వస్తాడు. ఆయన ఆత్మ, ఆయన స్వరము నీ దగ్గరికి వస్తుంది.